హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో, అదే విధంగా నేను మరికొన్ని జిల్లాల్లో కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలను కూడా గ్యాదర్ చేసి మీకోసమైతే తీసుకువచ్చారు. సో, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కొన్ని కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి లిస్టుల గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చాలామంది కూడా చాలా బాగా రెస్పాన్స్ అయితే అయ్యారనమాట. సో, ఇప్పుడొచ్చేసి ఈ వీడియోలో కూడా కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్టుల గురించి అయితే చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూడండి. సో, ఎండ్ వరకు చూసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కావచ్చు, మీ యొక్క ఏరియా నేమ్ గురించి కమెంట్స్‌లో కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఉంటుంది. హైప్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. సో, నేను మీకు మీరు పెట్టేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము గ్యాదర్ చేసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ వీడియోకి లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్నయితే షేర్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అయితే ఉంది కదా! సో, మాక్సిమం అందరికీ ఈ వెబ్‌సైట్ గురించి తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క వెబ్‌సైట్‌లో సో, తాజాగా కొన్ని కొత్త అప్డేట్స్ అయితే తీసుకువచ్చారనమాట. సో, ప్రతీదీ ఇంక నుంచి మీకు ఈ వెబ్‌సైట్‌లోనే చెక్ చేసుకునేందుకు అవకాశం ఉండేటట్లయితే ఈ వెబ్‌సైట్‌ని బిల్డ్ చేశారనమాట. ఓకేనా? సో, వెబ్‌సైట్‌లో మార్పులైతే తీసుకొచ్చారు. ఇక నుంచి మీరు ఆఫీసుల చుట్టూ ప్రతి ఒక్క దానికి అవసరమైతే మీరు చిన్న చిన్న విషయానికి కూడా ఆఫీస్ దగ్గరికైతే వెళ్తున్నారు కదా! సో, ఇక ప్రతి దానికి కూడా మీరు ఆఫీసుల చుట్టూ తిరగనవసరం అయితే లేదనమాట. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ. సో, మీరు మీ అంతటా ఈ యొక్క వెబ్‌సైట్‌లోనే ప్రతిదాన్ని కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వము కల్పించడం అయితే జరిగింది. సో, ఏమన్నా బిల్లులు మీకు పడ్డాయా లేదా? బిల్లులు అనేటువంటివి అప్రూవల్ అయ్యాయా లేదా? మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా? సో, మీ యొక్క పేరు ఏ లిస్ట్‌లో ఉంది? ఓకేనా? సో, మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు శాంక్షన్ చేస్తారు? ఈ విధంగా ప్రతీదీ మీరు ఈ వెబ్‌సైట్‌లోనే చెక్ చేసుకునే విధంగా అయితే ఈ వెబ్‌సైట్ గైడ్‌లైన్స్ మొత్తం కూడా చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీరు గనుక చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల పథకాల లబ్ధిదారులకు సంబంధించి శుభవార్త అనమాట. ఇక నుంచి ఈ ఇంటి నిర్మాణ పురోగతి, బిల్లుల చెల్లింపు వంటి సమగ్ర వివరాలు మొత్తం కూడా మీరు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. సో, అక్కడైతే చెక్ చేసుకోవచ్చని మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. ఓకేనా? అయితే ప్రభుత్వ పారదర్శకతను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు వెబ్‌సైట్‌లో మార్పులు చేసి లబ్ధిదారుల సమాచారాన్ని నేరుగా చూసుకునే వీలు కల్పిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ గారైతే తెలియజేశారనమాట. ఈ సౌకర్యం వల్ల లబ్ధిదారులు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, కార్యాలయాల చుట్టూ తిరిగేందుకు సమయం, డబ్బులు వృధా అవుతుండగా సో, ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు వెబ్‌సైట్‌లోనే మార్పులు తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో, మీరు ఇంక నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అయితే తిరగనవసరం కూడా లేదు. అన్నీ కూడా ప్రతీదీ వెబ్‌సైట్‌లోనే అయితే తెలుసుకోవచ్చు. నేనైతే వన్ బై వన్ అయితే వీడియోస్ రూపంలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ వచ్చేసి బిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి, దాని తర్వాత మీకు హౌస్ అనేటువంటిది శాంక్షన్ అయిందా లేదా? ఇంటి నిర్మాణ పురోగతి మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చనమాట. ఒక్కొక్క స్టెప్ గురించయితే ఒక్కొక్క వీడియోలో అయితే క్లియర్‌గా ఇంక నుంచయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు డైలీ కూడా చెప్తాననమాట ఛానల్ నుంచి. ఓకేనా? ఈ విధంగా మీకు ఈ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఈ వెబ్‌సైట్‌లో అయితే తెలుసుకోవచ్చనమాట. ఇది వెబ్‌సైట్ అనమాట. ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ జీఓవి ఇది వెబ్‌సైట్ నేము. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళైతే మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఇక మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి విషయం అనే విషయం గురించి అయితే కొంచెం బ్రీఫ్‌గా అయితే చూద్దాము. సో, దాని తర్వాత వన్ బై వన్ అయితే ఒక్కొక్క టాపిక్ గురించి అయితే నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో, మీ దగ్గర మొబైల్ నంబర్ కావచ్చు, ఆధార్ నంబర్ కావచ్చు, అప్లికేషన్ ఐడీ నంబర్ కావచ్చు, ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబరు, రేషన్ కార్డ్ నంబర్ కావచ్చు. ఓకేనా? వీటిలో ఏది ఉన్నా సరే దాన్ని మీరు దీని మీద క్లిక్ చేసుకొని సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మొబైల్ నంబర్ అనుకోండి. ఆధార్ నంబర్ అనుకోండి. ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకొని సో, మీదేదైతే ఆ నంబర్ సో, నా దగ్గర మీ యొక్క ఆధార్ నంబర్‌లు ఎవరివి కూడా లేదు. అందువల్ల చెక్ చేపించలేకపోతున్నాను. ఇప్పుడు చూపించలేకపోతున్నాను. సో, మీరైతే ఎంటర్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చనమాట ఈ విధంగా. సో, ఎంటర్ చేసుకున్న తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకొచ్చేసి స్టేటస్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చనమాట స్టేటస్. ఓకేనా? సో, ఇది అప్లికేషన్ స్టేటస్ అనమాట. ఇక్కడొచ్చేసి మనకు మాక్సిమం మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు. సో, మీ యొక్క మండలం కావచ్చు, మీ డిస్ట్రిక్ట్ కావచ్చు, మీ విలేజ్ నంబర్ కావచ్చు, మీ ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబరు, ఆధార్ నంబరు, దాని తర్వాత రిమార్క్స్ ఏమన్నా ఉన్నట్లయితే రిమార్క్స్, మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు. సో, మొత్తం కూడా ఓవరాల్‌గా మనకు ఈ విధంగా అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీకు అక్కడ లిస్ట్‌లో స్టేటస్‌లో ఏం చూపిస్తుందో కూడా
వన్ బై వన్ అయితే కమెంట్లు అయితే పెట్టండి. దాన్ని బట్టి అయితే ముందు రోజులైతే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఇక మీకు లేటెస్ట్‌గా కొన్ని రకాల అర్హుల జాబితాలనైతే గెస్ చేసి తీసుకొచ్చానని చెప్పాను కదా! వాటి గురించైతే మీరైతే ఇక్కడ చూడొచ్చనమాట. కొంచెం బ్రీఫ్‌గా అయితే చూడొచ్చు. సో, నేను ఆల్రెడీ ఇదివరకే కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాల గురించైతే చెప్పాననమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడొచ్చు మనకు ఈ మేడ్చల్, మల్కల్గిరి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కుత్బలాపూర్ ఏరియాకు సంబంధించినటువంటి లిస్ట్ అనేటువంటి దాన్నైతే గేదర్ చేసి తీసుకొచ్చాను. సో, అందులో ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ నేమ్స్ అనేటువంటివైతే ఆల్రెడీ క్లియర్‌గా ఉన్నాయండి. ఈ నేమ్స్‌లో మీవి ఎవరివన్నా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి క్లియర్‌గా ఒకసారి. ఓకేనా? సో, దాని తర్వాత వచ్చేసి మనకు ప్రెజెంటు ఈ యొక్క 2 బీహెచ్‌కే ఇళ్ళకు సంబంధించినటువంటి మంజూరు పత్రాలు కూడా పంపిణీ అయితే చేస్తున్నారనమాట. వాటి గురించి అయితే మీరిక్కడ చూడొచ్చు. ఆల్రెడీ మనకు కొన్ని ఏరియాల్లో మంజూరు పత్రాలు కూడా పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో, నేను ఈ యొక్క 2 బీహెచ్‌కే ఇళ్ళ మీద నిన్న ఒక వీడియో అయితే చేసి చెప్పాను కూడా ఆల్రెడీ. ఓకేనా? ఒకసారి ఛానల్‌లో వెళ్ళి చూడండి. కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ మనకు ఈ 2 బీహెచ్‌కే ఇళ్ళనైతే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట. మీ ఏరియాలో మీకు పంపిణీ చేశారా లేదా? మీరు తీసుకున్నారా లేదా? అనే విషయం గురించి కూడా కమెంట్ అయితే తెలియచేయండి. ఓకేనా? సో, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.